అధ్యక్ష రుణమాఫీ అధ్యక్ష స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ మీటింగ్ లో సంపూర్ణ రుణమాఫీకి ఎంత కావాలంటే 49,500 కోట్ల రూపాయలని చెప్పారు. ఆ రోజు ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా చెప్పారు. ఒక్క సంవత్సరం అవినీతి చేయకుండా కడుపు కట్టుకుంటే 41,000 కోట్లు ఒక్క దెబ్బకు మాఫీ చేయొచ్చని ఆ రోజు చెప్పారు అధ్యక్ష. గౌరవనీయులు భట్టి గారు తన బడ్జెట్ ప్రసంగంలో 31,000 కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పారు. ఈ బడ్జెట్ లోనేమో 20,000 కోట్లు ఇచ్చామంటున్నారు. వాస్తవంగా అయితే 15,000-16,000 కోట్లు కూడా చేరలేదు అధ్యక్ష. వాస్తవం ఏమిటంటే అధ్యక్ష, రైతు ఇంటికి బ్యాంకుకు మధ్య ఇంకా తిరుగుతూనే ఉన్నాడు. చివరికి రైతుకు మిగిలింది ఒడువని దుఃఖం, తీరని అప్పు. అధ్యక్ష, ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే ఇది వ్యవసాయ శాఖ అధికారుల నుంచి తీసుకున్న లెక్కే చెప్తున్నాను అధ్యక్ష. నా సిద్దిపేట నియోజకవర్గంలో పరిస్థితిని ఈ రాష్ట్ర ప్రజలకు అర్థం కావడానికి, రైతాంగానికి అర్థం కావడానికి ఒక ఉదాహరణగా చెప్తున్నా అధ్యక్ష. నా సిద్దిపేట నియోజకవర్గంలో బ్యాంకుల్లో అప్పు తీసుకున్న రైతులు 43,363 మంది. రుణమాఫీ అయ్యింది 20,514. రుణమాఫీ కానటువంటి రైతులు 22,849. అంటే అయింది తక్కువ, కానటువంటి రైతుల సంఖ్య ఎక్కువ. ఇందులో అధ్యక్ష 2 లక్షల లోపు రుణం ఉండి కూడా కానటువంటి రైతుల సంఖ్య 10,212 ఉండడం గమనార్హం. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. 2 లక్షల లోపు రుణం ఉండి కూడా మాఫీ కానటువంటి రైతులు ఒక్క నా సిద్దిపేట నియోజకవర్గంలో 10,212 మంది ఉన్నారు అధ్యక్ష. కానీ ప్రభుత్వం ఇంకా రుణమాఫీ అయ్యేపోయిందని చెప్తున్నారు అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష 2 లక్షల మీద రుణం ఉన్న వాళ్ళ సంగతి, పాపం వాళ్ళ పరిస్థితి అయితే చాలా ఆందోళనకరంగా ఉంది అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు 2 లక్షల మీద ఉన్న వాళ్ళు అప్పు కట్టండి, మీకు కూడా 2 లక్షల రూపాయల మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి గారు ప్రకటించారు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారి మాట నమ్మే అధ్యక్ష. నా నియోజకవర్గం ఉదాహరణ కోసం ఒక 2-3 పేర్లు చెప్తా, చాలా ఉన్నాయి కానీ గుర్రాలగొంది గ్రామంలో శ్రీనివాసరెడ్డి అనే రైతు యూబీఐ బ్యాంకులో 30 ఆగస్టు 2024 నాడు 2 లక్షల మీద ఉన్న 50,000 కట్టిండి అధ్యక్ష. ఇవాళటి వరకు మాఫీ కాలే. నారాయణరావుపేటకు చెందిన సత్తిరెడ్డి అనే రైతు 2,60,000 రుణం ఉంటే మిత్తితో కలిపి మీద 76,000 రూపాయలు కట్టిండి అధ్యక్ష. బంజేర్పల్లికి చెందిన మరో రైతు అఖ్తర్ ఖుస్రో 2,06,000 అప్పుంటే మిత్తితో కలిపి మీదున్న 10,000 కట్టిండి అధ్యక్ష. వారికి మరి ఈ రోజు వరకు కూడా ఈ ముఖ్యమంత్రి మాట నమ్మి 2 లక్షల మీద ఉన్న డబ్బు కడితే ఈ రోజు వరకు రుణమాఫీ కాలేదు. కొత్త అప్పుల మీద పడ్డాయి తప్ప మాఫీ కాక ఇలా 2 లక్షల పైన ఉన్న రైతులు తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు. దయచేసి 2 చేతులు జోడించి భట్టి గారిని, ముఖ్యమంత్రి గారిని ఈ రాష్ట్ర రైతుల పక్షాన సవినయంగా ప్రార్థిస్తా ఉన్నా. 2 లక్షల మీద ఉన్న రైతులకు, రుణమాఫీ కానటువంటి రైతులకు అందరికీ కూడా రుణమాఫీ చేయాలని, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి నేను ప్రార్థిస్తా ఉన్నాను అధ్యక్ష. అంటే నేను అనేది ఒకటే అధ్యక్ష. ఇప్పుడు లేదు, మీరు మాట్లాడుతుంటే తప్పని మీరు మాట్లాడుతున్నారు. నేను భట్టి గారిని అడుగుతున్నా, మధిర నియోజకవర్గానికి పోదామా, లేదు నా సిద్దిపేట నియోజకవర్గానికి వస్తారా, లేదు ఈ రాష్ట్రంలో ఏ గ్రామానికి పోదామో చెప్పండి. సంపూర్ణ రుణమాఫీ అయిందంటే నేను బహిరంగంగా మీకు క్షమాపణ చెప్పడానికి సిద్ధం. మీరు సిద్ధంగా ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఇవాళ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఏం చెప్పిండు అధ్యక్ష, ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే ప్లీజ్ ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే రుణమాఫీ అవుతుందన్నారు అధ్యక్ష. ఇవాళ కడుపు కట్టుకుంది ఎవరో, అవినీతి ఆకలి అవుతుంది ఎవరికో ఇవాళ వాళ్ళకే తెలియాలి అధ్యక్ష.